దేశంలోని పేద గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరికాదని ఏలూరులో వామపక్షాలు ధర్నాకు దిగాయి. కూటమి ప్రభుత్వం జాతిపిత గాంధీని అవమానించే విధంగా ప్రవర్తించడం దారుణమన్నారు వామపక్షాల నాయకులు. ఎన్నో ఏళ్లుగా పేదలకు రైతులకు అన్నం పెడుతున్న ఉపాధి హామీ పథకం నీరుగార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూటకో వైపు అప్పుల కోసం తిరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎలా సమకూరుస్తుందని నిలదీశారు వామపక్ష నేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా సవరణ చేస్తూ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని కూడా పూర్తిగా కూడా తీసుకొచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేయాలంటూ కూడా వామపక్షాల వైపు ఏదైతే వ్యవసాయకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలు కూడా ఏలూరు ధన చౌకలో ఆందోళన చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పేరు మార్చారు. పేరు మార్చి వాళ్ళ ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలంతో ఈ రాజకీయ ఎజెండాగా పెట్టుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని రాష్ట్రాల అధికారాలను హక్కుని మొత్తం లాగేసుకునే పరిస్థితి ఉంది. ఏదైతే ఇవాళ పనులకు సంబంధించి కూడా లోకల్గానే జిల్లా స్థాయిలోనే జిల్లా అధికారులు ఇక్కడ ఉండేటటువంటి పనుల అవసరాన్ని బట్టి ప్రతిపాదన పంపేవాళ్ళు. ఆ బడ్జెట్ కూడా ఇంత కావాలని చెప్పేసి అని కేంద్రాన్ని రాష్ట్రం ద్వారా అవి వచ్చేది. ఇవాళ అట్లా కాకుండా పనులకు సంబంధించి కూడా కేంద్రం మొత్తం నిర్ణయించినట్టుగా ఉంది. చెప్పేది ఏమంటే ఇవాళ రాష్ట్రాలకు సంబంధించి జీఎస్టీ వచ్చిన తర్వాత ఆదాయాలు లేవు. ఆదాయాలు లేకపోతే ఇప్పుడు 40% రాష్ట్రాలు భరించాలి ఈ పథకంలో అని చెప్తా ఉన్నారు. అంటే 4,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది. కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా అంటే అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఇది మా మీద భారం బాగా పడతా ఉంది కాబట్టి ఈ పథకాన్ని మహాత్ముడి పేరుతో మార్చకూడదు, అట్లాగే ఇది మాకు 40% మేము భరించలేమనే మాట కూడా చెప్పుకోకుండా మౌన మునుల్లాగా నోరు మూసు కూర్చున్నారంటే ఇంతకంట మహాత్మా గాంధీని అవహేళన చేయటమే, దాంతోపాటు పేద వర్గాలను కూడా అవహేళన చేయటమేనని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. తక్షణం వాటిని కంటిన్యూ చేయాలని కోరుతున్నాం. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా పేరు మార్చడం తమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే వాటాల విషయంలో రాష్ట్రాల వాటా కూడా పెంచడంతో కూడా పూర్తిగా కార్పొరేట్ శక్తులకు కుమ్మకాసే విధంగా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి వీరు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి కూడా కనబడుతుంది. ఈ నడుస్తూ రాజు సాక్షి, వేలూరు జిల్లా.